హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ కాకుండా పెరుగుతో ఒక రెసిపీ చెప్తాను, చూడండి. అదేనండి సద్దన్నం, హెల్దీ టేస్టీ ఫుడ్. ఇందులో ఏముంది చూడ్డానికి, అన్నం పెరుగు అంతే కదా అనుకుంటున్నారా? లేదు, నేను ఒక చిన్న టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి కూల్ వాటర్ కాదు, నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఎందుకు అంటే పాలు వేడివి అన్నంలో పోయకూడదు, అలా పాలు వేసిన వెంటనే పెరుగు కూడా వేయకూడదు. అందుకని గోరువెచ్చని నీళ్ళతో ఫస్ట్ అన్నంని కలుపుకోండి, తర్వాత పాలు పోసి ఒక 2 minutes తర్వాత పెరుగును యాడ్ చేసుకోండి. ఇలా ఎందుకు చేయాలి అంటే పెరుగు అనేది కరెక్ట్గా పులుస్తుంది. మనకు మార్నింగ్ వరకు మరీ పుల్లగా అవ్వడం అలాంటివి ఏవి జరగవు. మళ్ళీ ఇంకొకటి జీరా యాడ్ చేసుకోండి, జీరా వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటేనే మనకు మార్నింగ్ వరకు సద్దన్నం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ ఉందేంటి అని మాత్రం అనుకోకండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, పెరుగు వేడి, మజ్జిగ చలువ. ఇదేంటి కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారు? పెరుగు అలా చిక్కగా తినకూడదు, కొద్దిగా అయినా వాటర్ యాడ్ చేసుకొని తినాలి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది ఎందుకో తెలుసా? పెరుగులో వాటర్ యాడ్ చేసుకోకుండా తింటే ఆ పెరుగు అనేది ఈజీగా డైజెషన్ అవ్వదు, మన పేగు గోడలకి అంటుకొని పోతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా అనేది ఈజీగా డైజెషన్ కాదు. ఎప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకొని తింటామో అప్పుడు ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. బాడీలో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా పెరుగు అనేది సులభంగా జీర్ణమవుతుంది. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మన పెద్దవాళ్ళు తిన్నారు కాబట్టే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకుందాం, మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓవర్ నైట్ అలానే ఉంచేస్తే మనకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సద్దన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్లో మనం కొద్దిగా వాటర్ అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఆ ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఉంటుంది, తినాల్సిందేనండి. మీరు తినండి, మీ పిల్లలకు కూడా తినిపించండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.